శ్రీమాత్రే నమః. కంచి పీఠాధిపతి. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా ఆయనకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువు అయిన విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు సన్యాస దీక్షను ఇస్తారని కంచిపీఠం శ్రీకార్యం మేనేజరు చల్లా విశ్వనాథ శాస్త్రి శుక్రవారం నాడు తెలిపారు. అన్నవరం దేవస్థానం వ్రత పురోహితుడిగా పనిచేస్తున్న దుడ్డు ధన్వంతరి మంగాదేవి దంపతులకు 2000 సంవత్సరంలో ఏప్రిల్ 24న గణేశ శర్మ గారు జన్మించారు. తల్లి గృహిణి. గణేశ శర్మ 6వ ఏటనే రత్నాకర భట్టు వద్ద ఋగ్వేదం అభ్యసించి నిష్ణాతులయ్యారు. 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించిన గణేశ శర్మ ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు. యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించిన ఘనాపాటి గణేశ శర్మ కొన్నేళ్లుగా కంచిపీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. అనంతరం తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పండితుడిగా వ్యవహరించారు. ఆ సమయంలో బాసర పర్యటనకు వచ్చిన విజయేంద్ర సరస్వతి ఆయన్ను శంకర మఠానికి తీసుకెళ్లారు. అక్కడ తర్కం, మీమాంసతో పాటు సామవేదం, యజుర్వేదంలో స్వామీజీ స్వయంగా శిక్షణ ఇచ్చారు. 2018 జనవరి 28న జయేంద్ర సరస్వతి మహాసమాధి చెందడంతో అప్పట్లో ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 6 ఏళ్ల పాటు ఉత్తరాధికారి ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. సన్యాస దీక్ష స్వీకరించిన అనంతరం మే 2న కంచిపీఠంలో జరిగే ఆదిశంకర జయంతి ఉత్సవాల్లో విజయేంద్ర సరస్వతితో పాటు ఉత్తరాధికారి కూడా పాల్గొంటారు. గణేశ శర్మని ఇంట్లో అందరూ అజయ్ అని పిలుస్తూ ఉంటారట. ఈయనకు వైద్యురాలుగా పనిచేసే ఒక అక్కగారు కూడా ఉన్నారట. 2006వ సంవత్సరంలో వేదాధ్యయనంలో ప్రవేశించినప్పటి నుండి శ్రీ కంచికామకోటి 70వ పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులు, మార్గదర్శనంలో గణేశ శర్మ గారు నడుచుకుంటూ ఉన్నారు. పూజ్య గురువులు శంకరాచార్యులు శంకర విజయేంద్ర సరస్వతి గారు కంచిలోని శంకర మఠంలో ఇవ్వనున్నారు. ఈ మహత్తర కార్యక్రమం ఆది శంకరాచార్యుల 2534వ జయంతి మే 2, 2025 పురస్కరించుకుని జరుగుతూ ఉన్నది. ఈ ఉత్సవానికి హాజరు కావాల్సిందిగా వివిధ ప్రాంతాల వేద పండితులకు, ఇతరులకు ఆహ్వానాలు కంచిమఠం తరపున వెళ్ళాయి. కంచిమఠ ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పూర్వాశ్రమ నామం శంకరనారాయణన్. గురువుగారు సరిగ్గా 42 ఏళ్ల క్రితం మే 29, 1983లో సన్యాస దీక్ష స్వీకరించారు. తమిళనాడులోని కాంచీపురం గొప్ప ఆధ్యాత్మిక విద్యా కేంద్రం. ఇక్కడి కామకోటి పీఠాన్ని ఆదిశంకరాచార్యులు 2500 సంవత్సరాల క్రితం స్థాపించారు అంటారు. ఈ పీఠానికి అధిపతిగా రావటానికి 25 సంవత్సరాల వయసులోపు వారు అర్హులన్నమాట. నడిచే దేవుడిగా పేరు పొందిన చంద్రశేఖర సరస్వతి స్వామివారు అధిరోహించిన పీఠాన్ని గణేశ శర్మ గారు అధిరోహిస్తున్నారు. అంటే మాటల కాదు, ఎంత పూర్వజన్మ పుణ్యం ఉండాలి. తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులే. వీరికి పూర్వజన్మ పుణ్యఫలం దండిగా ఉందనే ఇంతటి గొప్ప సంతానం కలిగింది. కాబోయే గురువుగారు చిన్న వయసు వారే. చిన్న వయసులోనే బృహత్తర బాధ్యత దైవ ప్రేరణ వల్ల లభించనున్నది. వీరి కాలంలో ధర్మం మరింత బలంగా ఎదగాలి. మన అదృష్టం ఏమిటంటే అటు శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు కూడా యువకుడే. వేదాంగాలు అభ్యసించిన వారే. వీరిరువురు ఆధిపత్యంలో వీరి పీఠాల కార్యక్రమాలు జగద్దితంబుగా ఎదగాలి. వీరిరువురు జగద్గురువులు, మన తెలుగువారే. వీరి సనాతన ధర్మాన్ని సంరక్షిస్తూ, విస్తరిస్తూ, వేద ప్రామాణ్యాన్ని పెంపు చేస్తూ, మనకు, మన రాబో తరాలకు గురువులుగా మన ముందుండి మనం నడిపించాలని ఆ కామాక్షమ్మ గారిని ప్రార్థిద్దాం. గణేశ శర్మ నియామకంపై స్థానిక పండితులు, పురోహితులు, గ్రామస్తులు, బాసర దేవస్థానం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. శ్రీమాత్రే నమః.